First of all, hello, Andarki Namaskaram. And I would like to start off by saying that I want to share with you my honor of being here on this panel with you all today. Because, first of all, thank you, Mahesh, for inviting me, Mamshi Garu and Pasha Garu, for inviting me for such a prestigious brand and the opening of another such legacy that they are creating. They have such big plans. When Sir Amjad Sir shared with me, he has a goal of 10 years ahead from now where he wants to see his salon and where he wants to see his brand, which is inspiring for me because they've already had a legacy of say 100 years, which is after 100 years somebody might think, okay, we're done, we can relax with our brand, but he's still thinking 10 years ahead. So I think that talks a lot about the quality and the passion with which he's doing this project. And I really want to say thank you for inviting me here today. And I want to open my heart out and say that please come support this, because it's not just about beauty and just on the surface, because he's going so much deeper in so many levels, touching social causes, employments, art, and also relating to the city's culture and adapting to that. Because Sir was sharing with me that in Hyderabad, people are not very bold with colors and all of that. So I was like, he's thinking in such different levels of how he can, relate to the people over here and how he can cater to special needs of everyone. And just want to repeat again how your social cause is very nicely integrated with your brand, sir. I think that's commendable. So thank you again for inviting me, and I hope that I can be a part of your further success as well. Thank you. Congratulations. అందరికీ నమస్కారం. అమ్జద్ హబీబ్ సెలూన్ అండ్ అకాడమీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఇంటెలిజెంట్ యాక్ట్రెస్ వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి, అమ్జద్ హబీబ్ గారికి, అట్లాగే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతూ ఒక కష్టం ఒక ప్లానింగ్ రెండు ఉంటే సక్సెస్ ఎలా ఉంటుందని చెప్పడానికి అది మహేష్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఇది తను వీళ్ళందరూ దీంట్లో ఇప్పుడు పాన్ ఇండియాలో 50th బ్రాంచ్ ఓపెనింగ్. నిజంగా చాలా సంతోషం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోసం చాలా కష్టపడుతూ తపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కనుక ఎవరైనా కానీ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ట్రైనింగ్ తీసుకుంటే 2 months లోనే వాళ్ళకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎవరైనా నిరుపేదల దగ్గర నుంచి ఎవరికి వరకైనా కానీ ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉపయోగించుకోవడానికి ఇది చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళటానికి దీన్ని తీసుకురావడం నిజంగా వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. అమ్జద్ హబీబ్ తరఫున వీళ్ళందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకురావడం నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ. ఇది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరున్నా సరే చెప్పి ఇక్కడికి పంపించండి, ఆ బాధ్యత తీసుకొని వీళ్ళు ట్రైన్ చేసి వాళ్ళందరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇక మనం చూస్తుంటే అమ్జద్ హబీబ్ ఇప్పుడు పాన్ ఇండియాలో 50th బ్రాంచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మియాపూర్ అయిపోయింది, కొండాపూర్ అయిపోయింది, ఇక్కడ దాదాపు ఈ సరౌండింగ్స్ లో కుకట్పల్లి అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ 7th బ్రాంచ్. ఇంకో నెక్స్ట్ 3 branches ఈ మంత్ లోనే ఉన్నట్లున్నాయి. అంటే ఎంత స్పీడ్ గా గ్రోత్ వెళ్తుంది, ఎంత స్పీడ్ గా ఉన్నారు అనే దానికి అంటే పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరికి అందం అవసరం. ఏది ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అర్థం చూసుకోకుండా బయటికి రావు, అందుట్లో వీళ్ళందరూ ముఖ్యం. మరి అలాంటిది అందరూ కూడా అంటే మనకి ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అందరూ కూడా ఎవరైతే యూత్ రావాలి, జాబ్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందరూ రావాలి, అందరూ బాగా ఎంప్లాయ్మెంట్ దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.